హై ఫ్రెండ్స్, మరొక పొలిటికల్ ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. 2024లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ 3 కూటమిగా ఏర్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి కేవలం 11 సీట్లకి పరిమితం చేసిన సంగతి మనకందరికీ తెలిసింది. మొత్తానికి ఈ 2 సంవత్సరాల కాలంలో మరి తెలుగుదేశం పార్టీ మరి స్థానిక సంస్థల ఎన్నికలకు యాక్చువల్లీ ఏప్రిల్ 4వ తారీఖునే 2026న ముగిసిన సందర్భం మనకైతే తెలిసిందే. మరి స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళటానికి మొత్తానికి ఇప్పటికైతే ఈ 2 ఏళ్లలో చేసిన ప్రజా సంక్షేమ పాలన, అభివృద్ధి మరి ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ సెప్టెంబర్ మొదటి వారంలో మరి ఏదైతే మున్సిపల్ ఎలక్షన్, అలాగే తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్ వెళ్ళాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన మరి పరిస్థితిలో ఈ 45 రోజుల పాటు ఇంటింటికి తెలుగుదేశం వెళ్ళాలని మరి రాష్ట్ర పార్టీ నిర్ణయించిన సమాచారం. చంద్రబాబు నాయుడు గారు 175 మంది ఎమ్మెల్యేలకు, అంటే గెలిచిన ఎమ్మెల్యేలకు తెలుగుదేశం పార్టీలో మరి వారిని ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేసిన సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు తెలియజెప్పాలని రాబోయే రోజుల్లో మరి రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ అన్నిటిలో తెలుగుదేశం పార్టీ ఏకఛత్రాధిపత్యంగా గెలిచే విధంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీన్ని ఖచ్చితంగా అవకాశాలుగా మలుచుకొని ఖచ్చితంగా మరి తెలుగుదేశం పార్టీ మరి దూసుకుపోవడానికి సిద్ధమవుతున్న సమాచారం. ప్రతి గ్రామంలోని ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కలుస్తూ, అలాగే ఎవరైతే ప్రజల దగ్గర అసంతృప్తిగా ఉన్నారో, ఎవరికి ఏమి చేయాలో, ఎవరికి ఏమి చేశామో కూడా చెప్పాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు, అలాగే మరి నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అయితే ఆదేశించినట్లు సమాచారం. మొత్తానికి మరి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా 95%గా ఎక్కువ గెలవాలని, ఏదైతే మరి కూటమిలోని పార్టీలకు వివాదం నెలకొన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సమాయత్తమవుతున్న సమాచారం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతి స్థానంలో నిలిచి గెలవాలని మరి ఆయన కూడా ఆదేశాలు జారీ చేసిన సమాచారం. 175 పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా వారికి కావాల్సిన నిధులు కానీ, ఏదైతే పార్టీ నుంచి సహాయం చెందాలో ఖచ్చితంగా సహాయం చేస్తామని ఆయన చెప్పినట్లు సమాచారం. మరి రాబోయే రోజుల్లో వారికి కావాల్సిన పార్టీ నుంచి సహకారం, అలాగే ప్రభుత్వం నుంచి ఏదైతే ఒడిదుడుకు ఎదుర్కొంటున్నారో వారికి కూడా మొత్తం పార్టీ నుంచి సపోర్ట్ లభిస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు సమాచారం. మొత్తానికి తెలుగుదేశం పార్టీ 45 రోజులు ఇంటింటికి తెలుగుదేశం మరి జరిగిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో, అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మరి గెలిపిస్తారా, లేకపోతే తెలుగుదేశం పార్టీని మరొకసారి గ్రామ పంచాయతీ, మున్సిపల్, అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో మరి చెంపదెబ్బ కొడతారా ప్రజలు అనేది చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఈ యొక్క 175 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, అలాగే తెలుగుదేశం పార్టీ యొక్క నిర్మాణం ఎలా ఉందో రాబోయే రోజుల్లో లోకేష్ గారు సమీక్షిస్తారని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు సమాచారం. మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓట్లేస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.